స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరికీ నమస్తే అండి. సో చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే ఎఫ్ఎంసీజీ ఈటీఎఫ్ అనేది సేమ్ నిన్న అదే ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అదే క్లోజింగ్ అండ్ అలాగే అయిందనమాట. సో ఎటువంటి చేంజెస్ లేదనమాట. సో సర్లే అది పక్కన పెట్టేద్దాం. సో మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీ 60 రూపీస్ దగ్గర నేను ఇది సెల్లింగ్ ప్రైస్ పెట్టేసి వదిలేసాను అనమాట. జీటీటీ కాదు సారీ, ముందు ఈ రోజుకి అయితే 60 టచ్ అవుతుంది అనుకున్నాను. 59.50 వరకు వచ్చి మళ్ళీ వెనకపడ్డది యాక్చువల్లీ. లేదంటే ఈ పాటికి ఎగ్జిట్ అయిపోదును జస్ట్ అనమాట. ఇంకా అలా అయ్యింది. తర్వాత ఈ ఎస్జీవీ అని వచ్చేటప్పటికి 100 రూపీస్ టచ్ అయ్యి 100.50 వరకు కూడా ఇది కూడా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రిట్రేస్ పడిపోయింది. 99, 98 అలా పడిపోయింది అనమాట. సో చూడాలి మరి ఏంటి పరిస్థితి. సో లెట్స్ గో ఫర్ ద హెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఈరోజు, ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేయలేదండి. ఓకేనా. సో అదనమాట సంగతి. ఈరోజు జస్ట్ రెస్ట్ ఇన్ పీస్ అనమాట. ఈరోజు నేను ఏం లేదు. సో గైస్ ఎవరైనా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందన్నమాట. సో మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అయితేనే నాలెడ్జ్ పెరుగుతుంది నా ఉద్దేశం అనమాట. మీరు కూడా అలా భావిస్తే దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఈరోజు ట్రేడింగ్ సెషన్ మీకు ఎలా అనిపించింది మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో.